హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అక్ష కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే రీసెంట్గా 10 days నుంచి అయితే మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. అదేంటంటే కొంచెం పర్సనల్గా వర్క్స్ ఉండడం వల్ల నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. బట్ ఇప్పటి నుంచి అయితే మళ్ళీ ట్రై చేద్దాం కొత్తగా. సో ఈరోజు 10 days గ్యాప్ ఇచ్చిన తర్వాత స్పెషల్ రెసిపీతో మీ ముందుకు నేను వచ్చేసానండి. ఏం రెసిపీ అంటే ఈరోజు చేపల పులుసు అండి. అద్దిరిపోయే చేపల పులుసు. మన ఛానల్లో చూసినట్లయితే ఇప్పటివరకు నాన్ వెజ్ ఐటమ్స్ చాలా తక్కువ కాదండి, అసలు లేదు. ఒక్కసారి దమ్ బిర్యానీ అనేది నేను అప్లోడ్ చేశాను. చాలామంది ఫ్రెండ్స్ కనుక అడిగారు నాన్ వెజ్ ఐటమ్స్ చేయొచ్చు కదా, పెట్టచ్చు కదా అని. బట్ ఆ టైం అనేది అయితే ఇప్పుడు రాలేదు. బట్ ఈరోజు అయితే ఖచ్చితంగా చేపల పులుసు మీ అందరికీ చూపిద్దామని అయితే నేను ఇప్పుడు చేస్తున్నాను. అది కూడా చాలా సింపుల్గా చేస్తానండి. చేపల పులుసు చేయడం అంటే చాలామంది వామ్మో చేపల పులుసు అని భయపడతారు కదా. బట్ నేను చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చెప్తానండి. ఇది ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా ఎంతో ఈజీగా ఉంటుంది. సో మనం చేపల పులుసు చూద్దామండి ఇప్పుడు. అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చేపలను తీసుకొని వాటికి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, అలానే ఒక చెక్క నిమ్మకాయ పిండి మ్యాగ్నేట్ చేసి ఒక 1 hour అలా పక్కన పెట్టుకున్నాను. అలా కలిపి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ముక్క చెదరకుండా ఉంటుంది. అందుకని నేను అలా పెట్టుకున్నాను. యాక్చువల్గా క్లిప్ యాడ్ చేద్దాం అనుకున్నాను, బట్ మిస్ అయింది. బట్ నేను చెప్పిన ఐటమ్సే నేను వేసానండి అందులోకి. నేను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను చేపల పులుసులోకి. ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, చింతపండు పులుసు. చేపల పులుసు అంటేనే చింతపండు పులుసు కామన్, మీకు తెలుసు కదండి. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం చేపల పులుసుది. ఇలా నేను కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకున్నానండి. చేపల పులుసుకి ఇలాంటి గిన్నె అయితే చాలా బాగుంటుంది. నేను కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే వేసుకున్నాను. చేపల పులుసుకి ఎక్కువ ఆయిల్ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అందులో జీలకర్ర వేసుకుంటున్నాను. నేను ఆవాలు అలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు, జస్ట్ జీలకర్ర యాడ్ చేసుకున్నాను. జీలకర్ర కొంచెం మగ్గిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని వేసేసాను. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత నేను కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ పూర్తిగా మగ్గిన తర్వాత ఒక 1/2 స్పూను పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ ముక్కలకి పట్టించానని చెప్పాను కదండి, ఇందులో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. చూసారు కదండి, ఆయిల్ అనేది విడిగా వచ్చేస్తుంది, అంటే పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నాము. ఇలా వేపుకున్న తర్వాత దీన్ని ఇలా మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేపల ముక్కల్ని ఇందులో ఇలా ఒకదాని మీద ఒకటి పడకుండా మంచిగా విడిగా ఇలా సర్దుకొని మనం ముందే పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది డైరెక్ట్ పులుసులో కూడా వేసేస్తారండి, బట్ నేను ఈ ప్రాసెస్లో చేస్తున్నాను. నేను అలా కూడా చేస్తాను, బట్ ప్రస్తుతానికైతే నేను ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను. ఇలా అన్నీ సర్ది పెట్టుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2 minutes, జస్ట్ 2 minutes చాలండి మీడియం ఫ్లేమ్లో. ముక్క కొంచెం మగ్గిపోతుందండి. దీన్ని ఇప్పుడు ఒక్కొక్క పీస్ని చిన్నగా టర్న్ చేసుకుంటూ ఉండాలి. మెయిన్ ఏంటంటే ఇలా చేయటం వల్ల చేపల పులుసు అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. ఫిష్ స్మెల్ అనేది అస్సలు రాదనమాట, చాలా బాగుంటుంది. అందుకని ఎక్కువ నేను ఇలా ట్రై చేస్తూ ఉంటాను. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా ఒక్కొక్క దాన్ని సింపుల్గా టర్న్ చేసేసుకోండి, ముక్క చెదరకుండా. ఇలా పీసెస్ అన్నీ టర్న్ చేసుకోవాలండి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వాటర్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేనైతే ముక్క మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఉప్పు కారం ఏమన్నా చూసుకోవాలంటే కొంచెం ఒక ఉడుకు వచ్చిన తర్వాత చూసుకొని యాడ్ చేసుకోవడం బెటర్ అండి. చేపల పులుసుకి అస్సలు గరిట అనేది వాడకూడదండి. చూసారు కదా, ఒక ఉడుకైతే వచ్చింది. ఈ టైంలో మీరు కావాలంటే ఉప్పు కారం చెక్ చేసుకోవచ్చు. నేను గరిట ఎందుకు వాడొద్దని చెప్పానంటే చేప ముక్క చెదిరిపోతుందండి గరిట వాడితే. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా బౌల్ని కొంచెం నిదానంగా తిప్పుతూ అలా చేసుకోవాలండి, అంతేగాని గరిట మాత్రం అస్సలు పెట్టొద్దు.
చేపల పులుసు ఎంతసేపు ఎక్కువ మరిగి కొంచెం పులుసు అనేది దగ్గరికి చిక్కగా వస్తే అంత టేస్టీగా ఉంటుందండి. సో చేపల పులుసు అందుకే మన పెద్దవాళ్ళు ఎంత ఎక్కువగా మరిగితే అంత బాగా టేస్ట్ వస్తుందని చెప్తారు. నేను స్టార్టింగ్లో చిటికెడు మెంతు పౌడర్ యాడ్ చేయడం మర్చిపోయానండి. సో నేనైతే ఇప్పుడు కొంచెం పావు స్పూన్ మెంతు పొడి యాడ్ చేస్తున్నాను. అలానే కొంచెం గరం మసాలా ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నప్పుడైతే ఏ గరం మసాలా యాడ్ చేయలేదండి ముక్కలకి. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే యాడ్ చేశాను. సో అందుకని ఇక్కడ గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత చూసారు కదా, నేనైతే గరిటె పెట్టి ఏం తిప్పట్లేదు, ఇలానే కలుపుకోవాలండి తిప్పుతూ. మిక్సింగ్ కూడా బాగా అవుతుంది. అలానే ముక్కలు కూడా కింద అడుగంటకుండా ఉంటాయి. చేపల పులుసు అంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. చూసారు కదా, ఆయిల్ అయితే అంతా పైకి వచ్చేస్తుంది, అంటే చేపల పులుసు రెడీ అయిపోయింది. నేను ఇందులోకి ఆల్రెడీ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ పైకి వచ్చేసి చూసారు కదా, పులుసు కూడా ఎంత చిక్కగా వచ్చేసిందో. నేను ముక్కలు మునిగేదాకా చింతపండు పులుసు వేసుకున్నాను, బట్ మొత్తం చిక్కగా వచ్చేసి ముక్కల దాకా ఎంత బాగా వచ్చేసిందో చూసారు కదా ఫ్రెండ్స్. చేపల పులుసు చేసుకోవడం ఎంత ఈజీని, నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో యాడ్ చేయలేదు. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్.